దేవుడు ఇచ్చే ఆజ్ఞలైతేనేమి, దేవుడు ఇచ్చే ప్రతి శాసనం అయితేనేమి, మరి దేవుడు మన కొరకు నియమించినటువంటిది ఏదైనా బైబిల్లో నుండి మనము అనుసరించి దాన్ని పాటించినప్పుడే అనుసరించకుండా ఉంటే దేవుని యొక్క ఆ యొక్క ఉద్దేశము మన ఎడల అది నెరవేర్చబడదు భూమి మీద. ఎందుకంటే దేవుడు మానవులను సృష్టించింది ఏంటంటే దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే ఆశీర్వదించబడతాం. దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని మనము ఆచరిస్తుంటున్నాం. ఏంటంటే కోతకాల పండుగ. సార్వత్రిక సంఘానికి, దేవుని ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కట్టడ. ఈ కట్టడను మానవులందరూ కూడా ఆచరించాలి, పాటించాలి. అనాది కాలం చొప్పున అనాది కాలంలో దేవుని స్వకీయులైనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఏర్పాటు చేసి దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మనము కూడా దేవుని ప్రజలంగా దాన్ని పాటించవలసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. మరి అనేక సందర్భాలలో మరి యాన్యువల్ థ్యాంక్స్ గివింగ్ అంటే మరి సంవత్సరాది కృతజ్ఞత అర్పణల పండుగ అనే తెలుగులో దీన్ని అంటారు. ఎందుకంటే దేవుడు మన ఎడల ఏర్పాటు చేసినటువంటి కట్టడలలో ఇది కూడా ఒక కట్టడనే. మానవులకు అనేక నియమాలు దేవుడు నియమించాడు. అనేక రకాలుగా దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నప్పుడు మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం ఈ భూమి మీద. దేవుని యొక్క లేఖన భాగాల్లో ఈ కృతజ్ఞత పండుగ లేకపోతే కోతకాల పండుగ అనేది మరి స్పష్టంగా సుస్పష్టంగా మరి బైబిల్లో రాయబడినటువంటి అంశముగా మనం చూస్తుంటున్నాం. ఎప్పుడో దేవుని నియమాలను మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఎప్పుడైతే అనుసరిస్తామో అప్పుడు దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి శాసనాలను నువ్వు అనుసరించినప్పుడు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు. ఏంటి ఆ శాసనము? ఈ మధ్యాహ్న కాల వేళలో దేవుని యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా మనం పరిశీలన దేవుని స్వకీయులైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను కొరకు ఏర్పాటు చేసినటువంటి నియమాలలో ఒక నియమం ఏంటి అంటే ఈ కోతకాల పండుగ. మనము మన జీవితంలో ఈ యొక్క పండుగను ఆచరించాలని ఏదో ఒక పాస్టర్ నియమించినటువంటి కట్టడ కాదండి. ఇది దేవుడు తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి పండుగ. ఎందుకంటే మరి దేవుడు ఆయన యొక్క టైంలోకి లేకపోతే దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏ ప్రణాళిక అయినా, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏ ఉద్దేశం అయినా మన బాగోగుల కొరకే, మనం ఆశీర్వదించడానికే, మనం దేవుని సంకల్పం పొందుకోవడానికే దేవుడు మనల్ని మరి ఈ నియమాలన్నీ కూడా మనకు నియమించారు దేవుడు. కనుక ఏంటి ఈ కోతకాల పండుగ అంటే దాని ఉద్దేశం ఏంటంటే మరి తండ్రి అయినటువంటి దేవుడు మరి తన ప్రజల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండము 23వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే దాని ఉద్దేశం అంతా కూడా ఈ వచనాలలో మరి స్పష్టంగా రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటున్నాం. 16వ వచనంలో మనం చూస్తే నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయములు తొలి పంట యొక్క కోత పండుగను ఆచరించాలి. పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించాలి. నువ్వు దేవుని నమ్ముకున్న విశ్వాసివి అయితే దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ఉద్దేశం అంటే దేవుడు నీకు ఈ భూమి మీద కొంత స్థలాన్ని ఇచ్చాడు. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రణాళికలోకి నీవు రావాలంటే దేవుడు చెప్పినప్పుడు నువ్వు చేసినప్పుడు మాత్రమే ఈ కార్యాలన్నీ కూడా నువ్వు చూడగలుగుతావు. ఈ వాక్య భాగంలో మనం చూస్తే నీ పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ పంటలో నుండి ప్రథమ ఫలములు దేవునికి చెందినవి. అవి ఏంటి అంటే అవి ప్రథమ ఫలములు అంటే మొదటి ఫ్రూట్స్ అంటే
మొదటికి దేవునికి చెందినవి అన్ని కూడా దేవునికి చెందినవిగా లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. తొలి పంట యొక్క కోత పండుగ అంటే నువ్వు వేసిన విత్తనాలలో నుండి, రైతులైతే మరి వ్యవసాయ పంట, మరి రైతులు కాకపోతే దేవుడికి వచ్చే, మరి దేవుడు ఏమడుగుతాడంటే నీ యొక్క కానుక దశమ భాగాన్ని దేవుడు అడుగుతాడు. ఇక పొలంలో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తర్వాత, ఎంతమంది కూర్చుకున్నారు? ఫల సంగ్రహపు పండుగను ఆచరించాలి. ఎంతమంది నీ యొక్క కానుకను, నీ యొక్క దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ కోత పండుగను ఎంతమంది హృదయపూర్వకంగా, అంటే హృదయపూర్వకంగా ఇవ్వడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? ఎవరో మానవులు నిర్ణయించింది కాదండి. దేవుని విశ్వాసులకు దేవుడే ఏర్పాటు చేసినటువంటి కట్టడగా మరి బైబిల్ అభివర్ణిస్తా ఉంది. సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఇక్కడ లేఖన భాగాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, దేవుని యొక్క లేఖన భాగాల్లో 26వ వచనంలో మనం చూస్తే ప్రథమ ఫలములు అర్పించు దినమున, అనగా వారముల పండుగ దినమున మీరు యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధముగా కూడుకొనాలి. ఇప్పుడు మనం ఎక్కడ కూర్చున్నాము? దేవుని సన్నిధిలో, దేవుని పరిశుద్ధాలయంలో మనం కూర్చొని ఉన్నాం. యెహోవాకు కొత్త పంటలో నైవేద్యము తెచ్చినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పంటను మనం ఎక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎవరికో ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుని మందిరానికి తీసుకురావాలని దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ కట్టడ, ఎంతమంది నేను కోసుకున్న పంటను దేవుని మందిరానికి తీసుకొచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని సిద్ధపడి వచ్చారు. లేఖన భాగాల్లో చూస్తే నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ కూడా చేయొద్దు అని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక నీ ప్రథమ ఫలములు మందిరానికి తీసుకొని రావాలని దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను నా పంట కోయలేదు అని అనుకోవచ్చు, కానీ నువ్వు తీర్మానం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. అంతేకాకుండా ఏమి ఇవ్వాలి దేవునికి? నువ్వు ఏ పంట కోస్తావు దాంట్లో ప్రథమ ఫలములో దేవుని మందిరానికి నువ్వు ఇవ్వాలి. ఎందుకు దేవుని మందిరానికి ఇవ్వాలి అంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన కట్టడలో అది కూడా ఒక కట్టడగా దేవుడు అభివర్ణిస్తున్నాడు. కనుక నీ చేతులను దేవుడు ఆశీర్వదించాలంటే, నీ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుని యొక్క కృపను పొందుకోవాలంటే, దేవుడు నియమించినటువంటి ఆ నియమాలలో నువ్వు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తావో, పాల్గొంటావో, అప్పుడు దేవుని కార్యాలను మన జీవితంలో చూస్తాం. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తే లేఖన భాగాలు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే, నీ భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవాలి. దేవుని ప్రథమ ఫలము ఏంటి? ప్రథమ ఫలము అంటే మొదటిది దేవునికి ఇవ్వాల్సిందే. మొదటిది ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎవరు చెప్తున్నారు? భూమి యొక్క ప్రథమ ఫలములో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి. వెరీ గుడ్. ఇవన్నీ కూడా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి కట్టడలుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకు దేవుని మందిరానికి ఇవ్వాలి అంటే, దేవుని పరిచర్య ముందుకు సాగడానికి, దేవుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నటువంటి తరుణంలో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ఆశీర్వదించబడాలి, నేను ఆర్థికంగా ఆశీర్వదించబడాలి, నేను ఉన్నతంగా ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా కుటుంబం విస్తరించబడాలి అని అనుకుంటే, దేవుని నియమంలోకి నువ్వు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు నీ చేతులను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ పరిస్థితులు మెరుగుపరచబడతాయి. అపవాది ఎందుకు వచ్చాడంటే, భూమి మీదకి హత్య చేయడానికి, నాశనం చేయడానికి సాతాను ఎందుకు వచ్చాడు? నీ దగ్గర ఉన్న అన్ని కూడా దొంగిలించడానికి. అయితే దేవుడు ఎందుకు వచ్చాడంటే, నీకు సమృద్ధి జీవం ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. కనుక నువ్వు ఎప్పుడైతే ఈ నియమాన్ని పాటిస్తావో, ఎప్పుడైతే దేవుని యొక్క నియమంలోకి నువ్వు వస్తావో, దేవుని యొక్క ఉన్నతమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ద్వితీయోపదేశ కాండంలో మనం చూసినట్లయితే 26వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో, నీకు ఇచ్చింది భూమి ఎవరిచ్చారు మనకు? భూమి దేవుడు ఇచ్చాడు, దేవుడు నిర్మించాడు, దేవుడు నియమించాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొనిన భూఫలములన్నిటిలోని ప్రథమ ఫలములు తీసుకొని
గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరముకు ఏర్పరచు స్థలంలోకి వెళ్ళి అక్కడ నువ్వు అర్పించాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. అనేక సంఘాలు కూడా బైబిల్లో అనేక విశ్వాసులు కూడా దేవుని మందిరానికి తీసుకొచ్చి ఆ మందిరంలో సమర్పించడం మనం చూస్తూ ఉంటున్నాం. నీ రెక్కల కష్టము దేవుడు ఆశీర్వదించబడాలి, నీ కుటుంబం ఆశీర్వదించబడాలి, నీ యొక్క పరిస్థితులు మెరుగుపరచబడాలి. నీకు అనేక సంవత్సరాల నుండి ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నావేమో, అనేక శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావేమో, అనేక ఆర్థిక పరిస్థితుల్లో అప్పుల గుండా నువ్వు వెళ్తున్నావేమో, కానీ దేవుని నియమానికి నువ్వు ఎప్పుడైతే వస్తావో, దేవుని కార్యాలు ఎప్పుడైతే నువ్వు చూడాలని ఆశపడతావో, దేవుడు చెప్పిన దానికి నువ్వు లోబడినట్లయితే, దేవుడు చెప్పిన దానికి నువ్వు విధేయత చూపిస్తే, దేవుడు చెప్పిన దాని నియమంలో నువ్వు పార్టిసిపేట్ అయితే, దేవుని కొరకు నువ్వు బ్రతికితే, దేవుని కొరకు దేవుడు చెప్పిన నియమాలన్నీ కూడా నువ్వు ఆచరించినట్లయితే దేవుని యొక్క పరలోకపు గవిని నీ ఇంటి మీద తెరవబడుతుంది. అప్పుడు సర్వ సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించేట. 10వ అధ్యాయం 35వ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతుంది ఏంటంటే, మరియు భూమి యొక్క ప్రథమ ఫలములు సకల వృక్షముల ఫలములు. ఏ వృక్షములు? ఓన్లీ వ్యవసాయ పంటనే కాదు, సకల వృక్షములు. నువ్వు ఏది అనుభవించినా, ఏది నువ్వు వేసినా, నీ చేతుల గుండా ఏది వెళ్ళినా సకల వృక్షములు ఇక్కడ రాయబడింది. సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరముకు మేము తీసుకొచ్చి ఉన్నట్లుగా నిర్ణయించుకుంటామని అక్కడ ఆ ప్రజలు, దేవుని ప్రజలు చెప్తా ఉంటున్నారు. ఎంతమంది దేవునికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు? ఎందుకు ఇవ్వాలి అంటే దేవుని కార్యాలు నీ జీవితంలో చూడాలి. ఎందుకు ఇవ్వాలి అంటే దేవుని ఆశీర్వాదం చూడాలి. ఎందుకు ఇవ్వాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో స్థిరపరచబడాలి, నీ జీవితంలో బలపరచబడాలి. దేవుని సన్నిధి నీకును నీ కుటుంబానికి రావాలి అంటే దేవుని కార్యాలలో నువ్వు పాలు పొందాలి. దేవుని కార్యాలలో ఎప్పుడైతే మనం పాలు పొందుతామో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఎందుకంటే లేఖన భాగాలు చెప్తా ఉన్నాయి ఏంటంటే, దేవుని మందిరానికి తీసుకురావాలన్నది దేవుడు మానవులకు పెట్టినటువంటి, దేవుని మానవుల కనుకంటే ముందు దేవుని ప్రజలకు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమంగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అంతేకాకుండా సామెతల్లో ఒక మాట రాయబడింది ఏంటంటే, ఆ వాక్యంలో మనం చూస్తే మన జీవితంలో మనం అనేక రీతులు ఆశీర్వదించబడాలని ఆశపడతాం, మన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని ఆశపడతాం, మన జీవితంలో అందరికంటే పై స్థానంలో ఉండాలని కోరుకుంటాం, మన జీవితంలో లేమి లేకుండా సర్వ సమృద్ధి అనుభవించాలని కోరుకుంటాం, మన జీవితంలో పరలోకపు ఆశీర్వాదాలు చూడాలని కోరుకుంటాం, మన జీవితంలో దేవుని యొక్క కృప మనం పొందుకోవాలని ఆశపడతాం. కానీ దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, దేవుని నియమానికి నువ్వు ట్యాపింగ్ కావాలి, దేవుని ఏర్పాటు చేసినటువంటి కట్టడలకు నువ్వు అనుసరించాలి. లేఖన భాగాల్లో చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలంట. మనం చేసే పని అంతా కూడా దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. మన ఇష్ట ప్రకారం చేస్తే, మన సొంత ఆలోచనల ప్రకారం మనం చేస్తే, మన సొంత కుటుంబంలో ఉన్న పద్ధతుల ప్రకారం మనం చేస్తే, కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి చేస్తే, ఇరుగు పొరుగు వారు చేసే దాని మీద మనం ఆధారపడి చేస్తే దేవుని పరలోకపు గవిని నీ ఇంట తెరవబడదండి. దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే దేవుని అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. ఏంటి అదే అధికారం అంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ శాస్త్రాలను పాటించాలి, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమాలను అనుసరించాలి, దేవుని వాక్యం మీద నీ జీవితం నిర్మించుకోవాలి. దేవుని యొక్క వాక్యం మీద నీవు నీ కుటుంబం స్థిరపరచబడినప్పుడు, బలపరిచినప్పుడు మాత్రమే దేవుని కార్యాలను ఈ భూమి మీద చూడగలుగుతాం. మనం అనేక రీతులుగా అనేక ప్రయత్నాలు చేస్తుంటాం. బిజినెస్ చేయాలని ఆశపడతాం, ఉద్యోగం చేయాలని ఆశపడతాం, భూ పంటలను మరి అనేక విత్తనాలు నాటి భూమి అంతా కూడా ఆశీర్వదించబడాలని కోరుతాం. కానీ దేవుని అధికారానికి నేను అడుగుతున్న ప్రశ్న, దేవుని అధికారానికి నువ్వు లోబడి పనిచేస్తున్నావా? దేవుని నియమానికి నువ్వు లోబడి జీవిస్తున్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క కార్యాలను మనం చూడాలని అనుకుంటే వాక్యం చెప్తుంది, నీ ప్రవర్తన ఏంటంట నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడు ఒప్పుకుంటామంటే వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించినప్పుడు. నాకేం అవసరం, నేనెందుకు ఇవ్వాలి, బైబిల్లో రాసినంత మాత్రాన నేనెందుకు ఇవ్వాలంటే, నువ్వు బ్రతికినన్ని రోజులు కూడా మానవులు లేమిలోనే బ్రతుకుతారు. దేవుడు అందుకొరకు కాదు మానవులను నిర్మించింది.
నువ్వు అప్పుల పాలు కావడానికి కాదు దేవుడు నేను సృష్టించింది. నువ్వు కష్టాల పాలు కావడానికి కాదు దేవుడు నేను సృష్టించింది. మరి ఆర్థికంగా నలిగిపోవడానికి కాదు దేవుడు నేను సృష్టించింది. ఏదో చిన్న పెంకుటిల్లో మరి వర్షం వస్తే కారే దాంట్లో ఉండడానికి కాదు దేవుడు నేను సృష్టించి, భూమి మీద సకల ఆశీర్వాదాలు నువ్వు అనుభవించి దేవుని రాజ్యానికి వెళ్ళడానికే దేవుడు పాప క్షమాపణ పొందుకున్న నీవు, రక్షించబడిన నీవు దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎప్పుడు పొందుకుంటావంటే దేవుని నియమానికి నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి లోబడినప్పుడు. ఎంతమంది చెప్తారు నేను సర్వ సంపదలు, సిరి సంపదలు, ఆశీర్వాదాలు నేను చూడాలి అనుకునే వారు ఉండరా ఇక్కడ? ఎంతమంది చెప్పాలనుకుంటున్నారు నేను ఆశీర్వదించబడాలి, సిరి సంపదలు నేను కలిగి ఉండాలి భూమి మీద? దేవుని రాజ్యం అంటే సిరి సంపదలు కాదండి. రక్షించబడ్డావు, ఆశీర్వదించబడాలి. ఎందుకంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్నప్పుడు అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి. అంటే దేవుని నియమానికి లోబడాలి. నీ ఆత్మ వర్ధిల్లుతుంది, ప్రతిరోజు కూడా దేవుని వాక్యం వింటావు. కానీ నువ్వు ఆర్థికంగా నీ కుటుంబ పరిస్థితులు మెరుగుపడాలి అంటే దేవుని నియమంలోకి రావాల్సిందే. దేవుని నియమంలోకి నువ్వు రావాలి అంటే వాక్యం సెలవిస్తుంది నీ ప్రవర్తన ఏంటి? మన ప్రవర్తన ఏ రీతిగా ఉంది ప్రియ దేవుని సంగమా? మన ప్రవర్తన దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకుంటున్నామా? మనం జీవించే జీవన విధము దేవుని వాక్యానుసారంగా బ్రతుకుంటున్నామా? మనం జీవించే ప్రతి నడవడి కూడా దేవుని చిత్తానుసారంగా మనం అడుగులు వేస్తున్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారం కొప్పును. అప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? అప్పుడు నీ త్రోవలను సరళం చేస్తాడంట దేవుడు. నువ్వు వేసే అడుగులో దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. నువ్వు వేసే ప్రతి పనిలో దేవుని ఆశీర్వాదం కనబడుతుంది. ఎప్పుడు? దేవుని వాక్య ప్రకారం నువ్వు నడుచుకున్నప్పుడు. ఎంతమంది చెప్తారండి ఎంతమంది కోరుకుంటాం ప్రతిరోజు కూడా నేను ముళ్ళ కంచెల మీద నడుచుకుంటూ వెళ్ళాలని కోరుకుంటాం ఎవరన్నా? ఎందుకు కోరుకోం? ముళ్ళ కంచెలలో నేను రాళ్ళు రప్పలలో నడుచుకుంటూ పోవాలని కోరుకుంటాం ఎవరన్నా? ఎందుకు కోరుకోం? ఈ ముళ్ళ కప్పలు గచ్చ పొదలు దేనికి సాదృశ్యం అంటే కష్టాలకు, బాధలకు, వేదనలకు సాదృశ్యం. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే నీ త్రోవను సరళం చేశాడు, అంటే స్ట్రైట్ గా సాఫ్ట్ గా చేశాడంట నీ త్రోవను. ఎందుకు? నువ్వు వెళ్ళే మార్గంలో కష్టం అనేది చూపెట్టకుండా దేవుడు తీసుకెళ్తాడు. నువ్వు వెళ్ళే మార్గంలో నీ జీవితంలో నీవైనా, నీ పిల్లలైనా, నీ కుటుంబంలో ఎవరైనా దేవుడు కష్టం అనేది చూపెట్టకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు? దేవుని నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు. దేవుడు నియమించినటువంటి కట్టడలలో ఏ కట్టడం మనం పాటిస్తుంటున్నాం ప్రియ దేవుని సంగమా? నీ దేవుని యొక్క లేఖన భాగాలు స్పష్టంగా చెప్తుంది నీ త్రోవలు సరళంగా చేయబడాలంటే త్రోవలు నువ్వు వేసే అడుగులో కష్టము అనేది లేకుండా ఉండాలి అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమంలోకి నువ్వు రావాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ నియమంలోకి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు నీ త్రోవలు సరళము చేయబడుతుంది. ఎంతమంది చెప్తారు నా త్రోవలు సరళము చేయాలి? అంటే నీ త్రోవలు సరళము చేయబడాలి అని అంటే దేవుని నియమంలోకి రావాలి. ద్వితీయోపదేశ కాండం అక్కడ వాక్యం సెలవిస్తుంది ఏంటంటే నిన్ను అప్పు ఇచ్చేవానిగా పెడతా అంటున్నాడు దేవుడు. ఏంటంట? నిన్ను అప్పు ఇచ్చేవానిగా పెడతాడంట దేవుడు. ఎందుకు నువ్వు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు అంటే దేవుని నియమం ఎప్పుడైతే నువ్వు పాటిస్తావో, దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో, దేవుని ఆజ్ఞలను అనుసరించి ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, దేవుని కట్టడలను అనుసరించి ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో దేవుని యొక్క కార్యాలు నీ ఇంట నువ్వు చూడగలుగుతావు. లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే లేవియ కాండంలో ఒక మాట, మంచి మాట మనం చదువుకుందాం. ఇక్కడ లేవియ కాండంలో మనం చూసినట్లయితే ఇక్కడ 3వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఇక్కడ ఏమన్నది? ఇక్కడ మీరు నా కట్టడలను బట్టి ఏంటంట? మీరు చెప్పండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, చూడండి
దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? సార్వత్రిక సంఘంతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, మీరు నా కట్టడలను, ఎవరు నా అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి. కోత పండుగ ఆచరిస్తున్నామా? ఎంతమంది ఆచరిస్తుంటున్నారు? దేవుని కట్టడలను ఎంతమంది అనుసరిస్తారు? ఇక్కడ వాక్యం చూడండి. ఇక్కడ మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని, దేవుడు నీ జీవితం పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నువ్వు ఏదో భూమి మీద, మనం ఎవరో మన తల్లిదండ్రుల కంటే మనం భూమి మీద ఉండి ఏదో 4 రోజులు బ్రతాం, 4 రోజులు చనిపోతాం, అది కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ప్రణాళిక నీ జీవితంలో స్థిరపరచబడాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి. దేవుని సర్వ సమృద్ధి ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలి. ఏర్పాటు చేసుకున్నప్పుడు అబ్రహాము, దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అదే అబ్రహామును వెండి బంగారం కలిగి గొప్ప ధనవంతుడైందని 13వ అధ్యాయంలో ఆదికాండంలో చెప్పబడుతుంది. దేవుడు నీకు ఎందుకు ధనం ఇస్తాడు అంటే, బైబిల్ ఇంకొక దగ్గర ఉంది, ధనము సమస్త విధములకు కీడు కూడా. ఎందుకంటే నీకు ఇచ్చినటువంటిది సరి అయిన పద్ధతిలో వాడకపోతే అది నీకు కీడుగానే మారిపోతుంది. దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు అంటే, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. లేఖన భాగాల్లో చూడండి, మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, 4వ వచనంలో, మీ వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదనం. చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం, పంటలు లేక, వర్షాలు లేక, అనావృష్టి కలిగి, ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువ చూస్తే వర్షాకాలంలో మీకు వర్షం ఇచ్చేదనం, మీ భూమి పంటలను నిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పళ్ళ కాలమున వరకు మీరు నోపు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసిస్తారంట. దేవుని ఆశీర్వాదం ఉంటే తృప్తి కలిగి నువ్వు జీవిస్తావు. దేవుని ఆశీర్వాదం లేకపోతే కళ్ళు మూసుకుంటే అప్లోడ్ కనబడతాడు, అంతేనా? నిద్ర పట్టదు, పొద్దున్న లేవంగానే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకముందే అప్లోడ్ ఇంటి ముందట ఉంటాడు. ఎందుకు? పోతే దొరకడానికి, మళ్ళా ఎక్కడెక్కడో ఫోన్ చేసి ఎత్తారు కాబట్టి. నువ్వు తృప్తిగా భుజించి, ఇక్కడ ఏమనుంది? ఇక్కడ మీ భూమి పంటలను ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పళ్ళ కాలం వరకు మీరు నోపు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా, నీ ఊరిలో, నీ ఇంటిలో నిర్భయముగా నివసించెదరు. అట్లుండాలా? పొద్దున్న లేస్తే తల పట్టుకొని ఈ అప్పెట్ల దేర్వాలే, ఈ చిట్టి, ఆ చిట్టి, ధరణి, సంగీత, ఏదేదో చిట్టీలు ఉంటాయి. ఇక్కడ ఉన్నాయి అట్లాంటి చిట్టీలు, ధరణి, సంగీత, ఏంటి ఇంకా పొదుపు సంఘాలు, అవన్నీ ఇదే బాధ. ఇదే ఒకడు కడతాడు, ఒకడు కట్టాడు, ఒకరు వీళ్ళ కొరకు వీళ్ళు తిప్పలు పడతా ఉంటాడు, సీఏ నానా తంటలు పడతా ఉంటాడు, అంతేనా? ఆ పరిస్థితులు అన్నీ ఎందుకు వస్తాయి? నువ్వు దేవునితో సరిగా ఉంటే నీకు ఏ చిట్టితో అవసరం లేదు. దేవునితో నువ్వు సరిగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు డైరెక్ట్ గా నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదిస్తా అంటే, అది వదిలిపెట్టుకొని ధరణి చిట్టి, సంగీత చిట్టి, సంఘమిత్ర చిట్టి, పొదుపు సంఘము, పావులా వడ్డీ అవసరమా? మళ్ళీ రేషన్ షాప్ దగ్గర మనమే లైన్, మళ్ళా ఎందుకు? దారిద్ర్య రేఖన కింద ఉంటాం కాబట్టి. దేవుడు సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తను మర్చిపోతున్నాం. మనం ఎందుకు మర్చిపోతున్నాం? దేవుడు పెట్టిన ఆజ్ఞలను మనం పాటిస్తలేం. తద్వారా ఈ భూమి మీద మనం కష్టాలు అనుభవిస్తున్నాం, బాధలు అనుభవిస్తున్నాం, శ్రమలు అనుభవిస్తున్నాం. దేవుడు నిన్ను ఆయన స్వరూపమందు చేయబడితే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేవుని కృపను పొందుకోవాలి. అది రాలే మనకు. వాక్యం చెప్తుంది, మీరు నా కట్టడలు అనుసరించి, కట్టలను బట్టి నడుచుకొని, నా ఆజ్ఞలు ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల, ఒకవేళ పాటించకపోతే, పాటించని ఎడల అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పాటించని ఎడల దేవునికి చెందాల్సింది దేవునికి ఇవ్వాలి. దేవునికి చెందాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు మాత్రమే నీ పరిస్థితులు మార్చబడతాయి. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసి, ఆ దేశంలో
ఆ, ఆ, ఆ. ఏందంట? మీరు ఎంతమంది దగ్గర ఉంది బైబిల్? ఉందా బైబిల్ అందరి దగ్గర? మీరు పడుకొనున్నప్పుడు ఎవడును మిమ్మను భయపెట్టాడు. ఎందుకు భయపడతాడు? ఎవరో వచ్చి ఎందుకు భయపెడతాడు? ఎవరో వచ్చి ఎందుకు భయపెడతారు మనల్ని? ఎంతమంది కంటి నిండా పడుకోగానే ఇట్లా నిద్ర వస్తుంది? ఎంతమందికి వస్తుంది? ఇక్కడ కూర్చున్న ఇట్లా కళ్ళు మూసుకోగానే నిద్ర వస్తుంది ఎవరికైనా? కళ్ళు ఇట్లా మూసుకోగానే ఇట్లా నిద్ర వస్తుందా, లేకపోతే కళ్ళు మూయంగానే సమస్యలు కనబడతాయా? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఇట్లా కళ్ళు మూసుకోగానే లైట్ ఆఫ్ చేసి మెత్త తల కింద మెత్త పెట్టుకోగానే కళ్ళు మూసుకోగానే నిద్ర పడతా? చిటుక్కున మనం అంటాం కదా, చిటుక్కున నిద్ర పట్టిందని. చిటుక్కున నిద్ర పడుతుంది ఎవరికైనా? పట్టదా? ఎందుకు పట్టదు? ఎందుకు పట్టదు? సరే పట్టదు, ఎందుకు పట్టదు అని అడుగుతున్నాను నేను. దేవుని ఆజ్ఞల విషయం పక్క పెడదాం. ఎందుకు పట్టదు? ఏం ఆలోచిస్తాం మనం? ఏం ఆలోచిస్తాం? నాకున్న 2 లక్షల అప్పు ఇట్లా కడతాం, సంఘమిత్ర చిట్టేమో లేపుతలేరు, ధరణి చిట్టేమో ఆమె చెప్తలేదు, బ్యాంక్ వాడు ఏమో మాట్లాడతలేడు, ఈ అప్పులు ఎట్లా పావుల వడ్డీ సంగతి ఎట్లా, ఈ అప్పు ఎట్లా, ఈ పెళ్ళి ఎట్లా చేయాలి, ఇది ఫంక్షన్ ఎట్లా చేయాలి, ఇల్లు ఎట్లా కట్టుకోవాలి, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. మన సామెతలలో ఒక సామెత ఉంటుంది, కష్టే ఫలి. కష్టపడితేనే అప్పుడు ఏమనాలి? చెమటలు తీసుకుంటా పోవాలి. అందుకొరకు కాదు దేవుడు నిన్ను నిర్మించింది. దేవుడు ఆయన స్వరూపమందు మనల్ని నిర్మించింది అభివృద్ధి పొందడానికి, ఫలించడానికి, విస్తరించడానికి. ఎక్కడ ఆశీర్వాదం ఎక్కడ పోయింది? ప్రియా దేవుని సంగమా, దేవుని యొక్క లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, ఆయన ఆజ్ఞలను ప్రవర్తించినప్పుడు నీ సమృద్ధిని ఎవ్వడు కూడా భూమి మీద ఆపలేడు. దేవుడి కట్టడలను నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో నిన్ను భూమి మీద ఎవ్వరు కూడా ఆపలేరు. కండి కొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండును, నా మందిరము మీ మధ్య ఉంచేదను, మీ యందు నా మనసు అసహ్య పడదు, నేను మీ మధ్య నడిచేదను. దేవుడు మన మధ్య నడుస్తాడు ఎప్పుడు? వాక్యానికి లోబడి జీవించినప్పుడు. అప్పుడు సాతాను నిన్ను చూస్తేనే గడగడ వణకాలి. నీ మీద ఎవడన్నా ఏదైనా ప్రయోగాలు చేసినా వాడు భయపడదు. అమ్మో వీరి జోలికి పోదండి, వీరు దేవుని బిడ్డలు. నీ మీద ఏదైనా ప్రయోగం చేసినా మళ్ళా రిటర్న్ వెళ్ళి వారికే దాకిపోతుంది. ఎందుకు? దేవుడు నీ మధ్య ఉంటాడు, నీతో నడుస్తాడు, నీతో జీవిస్తాడు. నేను మీ మధ్య నడుచుదును, మీకు దేవుడనై ఉందును, మీరు నాకు మీరు నాకు ప్రజలై ఉంటానంట. కనుక దేవుని యొక్క లేఖన భావాలు ఈ రీతిగా మాట్లాడుతుంది. మనం చేయవలసింది ఒకటే, దేవుని ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకోవాలని లేఖన భాగాలు చెప్తా ఉంటున్నాయి. కనుక ఇదే లేవ్యకాండం 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అయితే మనం దేవునికి ఏమి ఇవ్వాలి అంటే, లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే 27వ అధ్యాయంలో లేవ్యకాండం 27:30 వచనంలో మనం చూస్తే ఇక లేవ్యకాండం 27:30 వచనం, భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైందంట. దేవుడు మానవుల పట్ల ఏర్పాటు చేసింది ఏంటంటే, భూమి ఆది కాండంలో చూస్తాం మనం, అక్కడ వచనంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడు సృష్టించాడు. అయితే ఈ సృష్టి ఎవరి కొరకు నియమించాడు? మానవుల కొరకు దేవుడు సృష్టించాడు. ఆ దేవుడిచ్చిన భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొత్తు. అందరు చెప్పండి, దశమ భాగము అంటే దాని అర్థం తెలుసా? 10వ వంతు. నీకొచ్చిన రాబడిలో, నీకొచ్చిన భూ పంటలో, నీకొచ్చిన భూ ఫలములలో, నువ్వు చేసే పనిలో, ఒకవేళ నువ్వు రైతు కాకపోవచ్చు, నువ్వు బిజినెస్ చేసే బిజినెస్ లో ప్రథమ ఫలం, రైతు అయితే భూఫలంలో ప్రథమ ఫలం 10వ భాగం అంటే 10%, 10% ఎవరిది? మనం అనుకున్నాం నేనే కదా కష్టపడి పని చేసింది, దేవుందా? భూమి ఎవరిది? నేను కష్టపడ్డ సంవత్సరం అంతా కష్టపడితే దేవునికి ఇవ్వాలా?
దేవునికి ఇస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సరిహద్దులను విశాలపరుస్తాడు. అది ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నీకు రావాలి అంటే దేవునికి ప్రతిష్ఠితమైన దాన్ని మనం ముట్టుకోవద్దు. మనం అనుకుంటాం, నేనే కష్టపడి పనిచేసిన, నేనే నా పంటకు నీళ్లు పెట్టుకున్నా, నేనే కరెంట్ బిల్ కట్టుకున్నా, దేవునికి 10% ఇవ్వాల. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24-25 వచనం చూద్దాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఏందంట? వెదజల్లి. ఏందంట? వెదజల్లి అంటే దేవుడు అడగకుందే నేనే ఇస్తా. వెదజల్లడం అంటే ముందుకు రావడము, త్వరగా దేవునికి ఇవ్వడం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నువ్వు అభివృద్ధి పొందే దాంట్లో ఉంటావా, తక్కువకు వచ్చే దాంట్లోకి ఉంటావా? ఎంతమంది నేను చెప్పే వాక్యం వింటున్నారా? వినండి, అందరు నా వైపు చూడండి. నువ్వు ఇక్కడ చూడండి వాక్యం, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు. నువ్వు ఎక్కువ ఇచ్చేవారుగా ఉంటావా, తక్కువ ఇచ్చి లేమికి వస్తావా? అది నీ ఇష్టం. ఇక బలవంతం ఏం లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఔదార్యము గలవారు పుష్టి నొందుతారంట. ఔదార్యం అంటే నీ మనసులో నుండి, అంటే పెద్ద మనసులో నుండి దేవునికి ఇస్తే పుష్టిగా ఉంటాము అని బైబిల్ చెప్తుంది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఔదార్యము గలవారు పుష్టి నొందుతారు. నువ్వు పుష్టి నొందాలా లేకపోతే లేమి నొందాలా? వాక్యం చూడండి ఇక్కడ, నీళ్లు పోయువానికి నీళ్లు పోయబడు, నీళ్లు పోయువానికి నీళ్లు, డబ్బులు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వబడును, అన్నం పెట్టువానికి అన్నము పెట్టబడును. మనము దేవునికి ఇవ్వకుండా, దేవా నన్ను ఆశీర్వదించు 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసిన ₹1 ఆశీర్వాదం కూడా మనకు రాదండి. ఎందుకు? మనం అనుకుంటాం, దేవా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా, నీ ఆశీర్వదించు అని. నువ్వు 100 రోజులు ఒక్క పచ్చి మంచినీళ్ళు తాగి ఉపవాసం చేసిన దేవుడు ₹1 కూడా ఇవ్వడండి మనకు. ఎందుకు? ఫస్టే మనం చదువుకున్నాం, నీవు నా కట్టడలను అనుసరించి నడుచుకుంటే. దేవుడు చెప్పినట్టు మనం వింటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి, కానీ మన ఇష్టం ఉన్నట్టు మనం చేస్తే దేవుని ఆశీర్వాదాలు రాదు. కనుక దేవుని వాక్యం అదే చెప్తుంది, ఏంటంటే 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమైంది. అందుకనే నీవు వెదజల్లి అభివృద్ధి పొందుతావా, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వస్తావా, అది నీ ఇష్టం, అది నీ ఆలోచన. కనుక ఈ వాక్యము, ఔదార్యం గలవారు పుష్టినందురు, నీళ్లు పోయేవానికి నీళ్లు పోసి. అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావా, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వస్తావా? అది నీ మీద నేను ఆ ప్రశ్న ఈ మధ్యాహ్న కాల వేళలో ఆ ప్రశ్న నీకే వదిలేస్తుంటున్నా, ఆ ప్రశ్న నీకే వేస్తున్నా. దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలని ఆశపడితే, దేవుని కృప నీ ఎడల విస్తరించబడాలని కోరుకుంటే, దేవుని నియమంలోకి రావాలి. ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా నువ్వు ఉంటే దేవుడు ఎన్నటికీ కూడా ఆశీర్వించాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆచారంలోకి, ఆయన కట్టడం అనుసరించి, ఆయన చిత్త ప్రకారం నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో దేవుని కృప నీ ఎడల నీకుంటుంది. కనుక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వరకు చదువుకున్నాం. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట. తీశారా? ఎంతమంది తీశారు? చేతులు ఎత్తండి. తీసిన వారు ఎంతమంది తీశారు? వాక్యం చూడండి. వాక్యం అపోజిట్ పౌలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6-7 వరకు మనం చూస్తే లేఖన భాగాలు చెప్తుంది ఏంటంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నా, నువ్వు దేవునికి వచ్చి ₹1 వేసినావు అనుకో కానుకపేటలో, దేవుడు మళ్ళీ సాయంత్రం వరకు నీకు ₹1 ఇస్తే దానికి ఏమైనా తేడా కనబడుతుందా? తేడా కనిపిస్తుందా? తేడా ఉంటుందా? కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసాడంట. నువ్వు సమృద్ధిలో పంట కోయాలా, కొంచెంగా పంట కోసు? నువ్వు సమృద్ధిగా పంట కోయాలి. నా కుటుంబంలో నా తరాలు చూడని ఐశ్వర్యము నాకు రావాలి, నా కుటుంబంలో ముందు తరాలు ఎవ్వరు చూడని ఆశీర్వాదం, పరలోకపు గమని నా ఇంట తెరవాలి అని అనుకుంటే, దేవుడు పెట్టిన నియమం ఏంటంటే, కొంచెముగా విత్తువాడు కొంచెంగానే పంట కోస్తాడు. నువ్వు దేవునికి దగ్గరకు వచ్చి ₹1 వేసిపోతే దేవుడు మళ్ళీ నీకు ₹1 ఇస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమైనా డిఫరెన్స్ ఏముండదు. దేవుని వాక్యం చూడండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయిన అని
ఈ విషయమై చెప్పవచ్చును అని దేవుని యొక్క మనసు. మనం దేవునికి ఎప్పుడైతే ఇవ్వాలన్న మనసు మనకు వస్తుందో అప్పుడు దేవుని కార్యాలు మనం చూస్తాం. 7వ వచనంలో చూడండి, ఇక్కడ సనుక్కొనకయు ఏంటంట? 7వ వచనం చూడండి, ఇక్కడ సనుగుకొనకయు. సనుక్కోవడం అంటే కొనుక్కోవడం. పాస్టర్ వచ్చింది వాక్యం చెప్పి నేను ఎందుకు ఇవ్వాలి? ఇవ్వాలా? నాకు 100 రూపాయలు ఇవ్వాలా? నేను రూపాయి ఇస్తా. ఇక్కడ ఎవరు ఇక్కడ వాక్యం చూడండి, ఇక్కడ సనుక్కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకొని ప్రకారము ఇవ్వవలెను. బలవంతం ఏం లేదు ఎవరికి, దేవునికి నువ్వు ఇంతి అంతి అని బలవంతం లేదు. దేవుడు చెప్తుండే ఏంటంటే ఆ ప్రతిష్ఠితమైంది దేవునికి చెందుతుంది. నువ్వు ఎంత ఇస్తావో దేవుడు చెప్పింది నీకు ఒకటి, అది నువ్వు ఎంత ఇస్తావో ఇట్స్ అప్ టు యూ, నీ ఇష్టం. అది దేవుడు నీకు ఒక నియమం పెట్టాడు. ఆ నియమంలోకి నువ్వు వస్తావా, నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తావా, అది నీ ఇష్టం. వాక్యం అదే చెప్తుంది. సనుక్కొనకై బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఎవలను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడంట. ఎవరిని ప్రేమిస్తాడంట? దేవుడు ఉత్సాహంగా. నేను అందరికంటే ముందు పోయి నా బస్తా నేను చర్చిలో పెడతా, నో మ్యాటర్ అది ఎంత పెద్ద బస్ అయినా, అది ఎంత చిన్న బస్ అయినా. దేవుని వాక్యం చెప్తుంది, సనుక్కొనకై బలవంతం గాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వాణిని ప్రేమిస్తాడు. ఎంతమంది చెప్తారండి దేవుడు నన్ను ప్రేమించాలి? చెప్తారు ఎవరన్నా? దేవుడు నన్ను నా కుటుంబాన్ని ప్రేమించాలండి అనేవారు ఉన్నారా ఇక్కడ ఎవరైనా? దేవుడు నిన్ను ప్రేమించాలంటే దేవుని వాక్యం సెలవు, సనుక్కొనకై బలవంతముగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన కొలది ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు వాణిని ప్రేమిస్తాడంట. నువ్వు ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చి ఉత్సాహంగా ఈ కోత పండుగను ఆచరించి ఉత్సాహంగా దేవునికి ఇస్తే నీ కుటుంబ సరిహద్దులను ఈ భూమి మీద ఎవ్వరు కూడా ఆపలేరు. శత్రువు నీ మీద 100 బాణాలు వేసినా ఒక్క బాణం కూడా నీకు తాకకుండా రివర్స్ గా వాళ్ళకి వెళ్ళి వారిని నాశనం చేస్తుంది. అది దేవుని ఆశీర్వాదం, అది దేవుని ఆశీర్వాదం. ప్రియ దేవుని సంగమా, మనం దేవునికి ఇయ్యక మనము దూరం అయిపోతుంటున్నాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే, మోసపోకుడి, దేవుడు వెక్కిరింప. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంట. జామకాయ విత్తనాలు ఎత్తి నాకు పొప్పాయి వస్తలేదు అని చూస్తామా మనం? జామకాయ చెట్టు పెట్టాలని అనుకొని జామకాయ విత్తనాలు వేస్తాం. వేసినాక అరే పొప్పాయి వస్తలేదండి, పొప్పటి పండు వస్తలేదండి అని అనుకుంటామా? ఎందుకు అనుకోం? నీకు తెలుసు నువ్వేమి ఎత్తుతున్నావో. నువ్వేమి ఎత్తినావు? విత్తనం జామకాయ విత్తనం విత్తాం. నువ్వు జామకాయ విత్తనం విత్తితే ఏ పంట రావాలి నీకు? జామకాయనే రావాలి. పొప్పటి పండు వస్తుందా? రాదు. ఎందుకు? ఏది విత్తుతావో అది. నేను వచ్చి రూపాయి ఇస్తాండి, నీకేమిస్తాడు దేవుడు? ఏమిస్తాడు దేవుడు? నీకు రూపాయి ఇస్తాడు. ప్రియా దేవుని సంగమా, నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోసుకుంటావు. ప్రతిష్ఠితమైంది యెహోవా సొత్తు. దేవునికి ప్రతిష్ఠితమైంది మనం ముట్టుకోకుండా, దేవునికి చెందాల్సింది మనం దేవునికి ఇచ్చినప్పుడు మాత్రమే నీ భూ పంట విషయంలో, నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే కష్టార్జితంలో దేవుని సర్వ సమృద్ధి నీ కార్యాలు నీ భూమి మీద చూడాలి అంటే దేవునికి ప్రతిష్ఠితమైంది మనం ముట్టుకోవద్దు. అది ఎప్పుడైతే ముట్టుకుంటామో అప్పుడు దేవుని ఉగ్రతకు పాలవుతాం. చాలా మంది ఏం చేస్తారంటే, అవును సార్ ఈ మెసేజ్ విన కనుక నేను ఇది ఇస్తా అది ఇస్తా, పోటీగా ఏదో ముందుకు వచ్చి ఇవ్వాలని అనుకున్న తర్వాత ఇవ్వాలంటే మనసు రాదు. అమ్మో ఇంత ఇవ్వాలా? దేవుని యొక్క వాక్యం చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, నీవు త్వరగా తీయండి సమయం లేదు, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయం త్వరపడనీయకుము, నీ నోటిని కాచుకోను. అరే వాడు 100 రూపాయలు ఇస్తుండే, నేను ఇంకొక 200 ఇస్తా అని పేరు రాపించుకొని పోయి మళ్ళీ 1 నెలైనా 2 నెలలైనా 3 నెలలైనా 4 నెలలైనా ఇయ్యలేదనుకో, ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. చూడండి ఇక్కడ, త్వరపడనీయక నీ నోటిని కాచుకోను, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు ఎక్కడున్నావు? మనం ఎక్కడున్నాం?
భూమి మీద ఉన్న దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. నేను ఇస్తా దేవునికి ఇస్తా, నేను వాక్యం నేను ఇస్తాను ముందుకు వచ్చి పేరు రాబిసుకొని, పాస్టర్ నేను వచ్చే ఆదివారం లోపు నేను పంపిస్తాను, నీకు ఫోన్ పే చేస్తా, లేకపోతే అన్లేస్తా, ఇది చేస్తా అని అనుకుంటాం. తర్వాత వారం పోతుంది, 2 వారాలు పోతుంది, 3 వారాలు పోతుంది, 6 నెలలు పోతుంది, 7 నెలలు పోతుంది, సంవత్సరం పైన అది రాదు. దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టం, బుద్ధిహీనుల యందు ఆయనకు ఇష్టము లేదు. నీవు 5వ వచనం చదవండి అందరు కూడా. నీవు మొక్కుకొని దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. నువ్వు ఇష్టాన్ని తీర్మానం చేసుకుంటేనేమో ఇష్టాన్ని తీర్మానం చేసుకోకుండా ఇవ్వకుండా ఉండడమే మేలు. నువ్వు ఏం చేస్తావు? ఈరోజు ఇస్తావా? మొక్కుబడి చెల్లించుకుంటావా? చెల్లించుకోవా? చెల్లించుకొని ఇవ్వకపోతే పెద్ద శాపం వస్తుంది. నీవు మళ్ళీ చదువుదాం ఈ వచనం ఒకసారి. నీవు చదువు ఒకసారి. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుటకుండుటయే అర్థమై. దేవుని యొక్క పరలోకపు ఆశీర్వాదాలు మనకి ఎప్పుడు వస్తాయి తెలుసా? పోనీ ఎంతమంది అనుకుంటున్నారు నాకు పరలోకపు ఆశీర్వాదాలు, నేను దేవుని నమ్ముకున్నా, నేను బాప్తిజం తీసుకున్నా, యేసుక్రీస్తుని నేను స్వంత రక్షకునిగా నేను అంగీకరించిన, దేవుని కొరకు నేను జీవిస్తున్నా, దేవుని ఆశీర్వాదాలు నాకు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు ఇక్కడ? అందరికా? వెరీ గుడ్. అందరికి దేవుని ఆశీర్వాదాలు రావాలంటే దేవునికి ప్రతిష్ఠితమైంది దేవునికి చెందాలి, అది ఆశీర్వాదం. ఒకవేళ చెందలేదనుకో, నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మొక్కుకొనకుండుటయే మేలు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని ఆశీర్వాదాలలో నువ్వు పాలి భాగస్థులు అవుతావా లేకపోతే దేవునికి దూరంగా జీవిస్తావా అనేది నీ ఇష్టం. సనుక్కొనకయ్యు ఏమన్నదాక సనుక్కొనకయ్యు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోసాడంట. సనుక్కొనకై బలవంతం కాకయు ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇవ్వవాలని దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానని ప్రేమిస్తాడు. నువ్వు ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చి నీ మొక్కుబడి చెల్లిస్తే పరలోకపు ఆశీర్వాదాలు నవంబర్ 10వ తేదీన నుండి నీ గవిని దర్శించబోతున్నాయి. నువ్వు దేవునికి ఇచ్చి శోధించు, పరలోకపు ఆశీర్వాదాలు నీ గవిని దర్శిస్తాయి. అది దేవుని ఆశీర్వాదం. ఎందుకు? బైబిల్ దేవుడు చెప్తున్నాడు, నా కట్టడలను నువ్వు అనుసరించాలి, నా నియమాలను పాటించాలి, అప్పుడు మాత్రమే దేవుని కార్యాలు చూస్తారు.